మహావంశీ తీరును మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుపట్టారు. మహా ఛానల్ థంబ్ నెయిల్స్ దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణలో మహిళలను గౌరవిస్తారని గుర్తు చేశారు. ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడడం తగదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇక బరి తెగించి ఆడోళ్ళను విచారణ చేయండి భయ్, ఏమైనా విచారణ చేయండి, చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి. సిట్ కాకపోతే ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి. దానికి సిద్ధం, విచారణకు సిద్ధం, ఏమైనా తప్పులుంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం. అంతేగాని ఇక పోయి బరి తెగించి వీళ్ళే జడ్జిల్లాక ఒక ఛానల్లో పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆడోళ్ళని రమ్మన్నాడు, పిలిచిండు, ఈయన దొరికొచ్చినట్లు, ఈయన పోయి ఆడ దొరికిపోయి రూల్ ఇచ్చేసినట్లు తెలంగాణలో జరుగుతుందా? అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నీ ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రా భయ్, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అబాడం వేస్తావా, మా అక్క మీద అబాడం వేస్తావా, మా అమ్మ మీద అబాడం వేస్తావా, కొడుక చూసినవారా, కొడుక రాని చేసే తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రమే నువ్వు అద్దం పలిగిపోయింది రా భయ్. కానీ ఇలా తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళని అయితే మీరు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలని అయితే రమ్మన్నాడు, పోయిండు, చూసింది, బదిలిస్తే పండుకునే ఏదో మాట్లాడుతున్నారో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది? ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దమ్ముంటే ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం సహించదు. మీరు పొడితో నింటది, ఒక పూట ఉపవాసం ఉంటారు. కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవడు ఊరుకోడు తెలంగాణలో.